జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర నెట్వర్క్ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి 2900 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, బాంబు తయారు సామాగ్రి, 2 AK సిరీస్ ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ ఛేదింపులో తెలుగు పోలీస్ అధికారి IPS సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. అయితే ఉగ్ర నెట్వర్క్ను ఛేదించడంలో సందీప్ చక్రవర్తి ఎలాంటి పాత్ర పోషించారు, ఆయన కెరీర్ ఎలా సాగుతుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జన్మించారు. సందీప్ చక్రవర్తి తండ్రి జీవి రాంగోపాలరావు కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో RMOగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి PC గంగమ్మ ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవి విరమణ పొందారు. సందీప్ కర్నూలులోని మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తొలుత ఆయన మెడిసిన్ పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత సివిల్స్లో ర్యాంకు సాధించి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో IPS అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు. సందీప్ చక్రవర్తి తన సర్వీసులో పూంచ్ ASPగా పనిచేశారు. హంద్వారా, కుప్వారా, కుల్గామ్, అనంతనాగ్, శ్రీనగర్, సౌత్ జోన్, బారాముల్లాలో కీలక పోస్టింగ్లలో పనిచేశారు. ఆయన ఇప్పటి వరకు 6 సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పథకం అందుకున్నారు. అలాగే 4 సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ ఇతర పథకాలను అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లను గుర్తించడం, అణచివేయడంలో సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. తాజాగా గత నెలలో శ్రీనగర్లోని నౌగంలో భద్రతా దళాలపై దాడులు చేస్తామని జైషే మహమ్మద్ అనుకూల పోస్టులు ప్రత్యక్షమవగా దీనిని సీరియస్గా తీసుకున్న సందీప్ చక్రవర్తి వివరణాత్మక దర్యాప్తును ఆదేశించారు. ఈ క్రమంలోనే CCTV ఫుటేజ్ ద్వారా గతంలో రాళ్ల దాడితో సంబంధం ఉన్న 3 జైషే మహమ్మద్ అనుకూల వర్కర్లను గుర్తించారు. వారి అరెస్టు లోతైన ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసేందుకు దారితీసింది.